మళ్ళా ఒక పదవి మళ్ళా ఏది టూరిజం మినిస్టర్ ఆవిడ పవన్ కళ్యాణ్ నీ నోట్లో చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఐస్ క్రీమ్ పెట్టుకోమనింది. అది ఏందన్నది మరి అలా అన్నప్పుడు మరి అంటే ఆవిడంటే మీరు కూడా అంటారా? అసలు ఆవిడ అనొద్దన్నా. ఒకవేళ మేము అన్నా కూడా ఈ అమ్మ తెలిసి తెలియక అన్నారులే, వీళ్ళు ఎవరు చూస్తారు, వీళ్ళ మాట ఎవరు పట్టించుకోరు కదా, ఏమంటాం వీళ్ళు ఏ ప్రభుత్వంలో ఏ పదవిలో ఏ బాధ్యత లేరు కదా ఇలాంటి వాళ్ళు కుర్రోళ్ళు అని చెప్పి వదిలేయచ్చు. అరే బాధ్యతలో ఉన్నావు, పదవిలో ఉన్నావు, ఒక మినిస్టర్ నువ్వు హెరిటేజ్ పెట్టుకో, నోట్లో పెట్టుకో, ఏందన్న మళ్ళా ఆడామే. ఒకవేళ మగాడన్నా కూడా ఓ మాట అంటాడు, ఓ మాట పడతాడు. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నేను ఉన్నావు, మాట తిట్టుకుంటాం, అవసరమైతే చెరవ దెబ్బ కొట్టుకుంటాం. ఆడ మీద చేయలేపుతాం మనం, లేపలేం కదా. మరి ఆడవకు ఆ బుద్ధి ఉండాలి కదా ముందు. మరి ఆ బుద్ధి ఆవిడకి లేనప్పుడు నేనేం చేయాలన్నా చెప్పండి. ఆ పొజిషన్ లో మీరుంటే మాత్రం ఊరుకుంటారా? అంటే అంత గలీజ్గా మాట్లాడాల నేనైతే, అంత గలీజ్గా మాట్లాడను. నోట్లో అవి పెట్టుకో ఇవి పెట్టుకో అని అన్న పేరు, నేను పేరు అన్న పేరుని ఇప్పుడు కళ్యాణ్ గారి పేరు, నాగబాబు గారి పేరు, చిరంజీవి పేరుని నోట్లో పెట్టుకో అన్న నేను. ఎందుకు వాళ్ళ పేర్ల కలవరిస్తుంది. మరి అప్పటిదాకా వీక్ అయిన దానికి కాని దానికి పద్దానికి వాళ్ళనే ఇన్వాల్వ్ చేస్తా ఉంటే ఏందన్నా? పవర్ లో ఉన్నది ఎవరన్నా? పవన్ కళ్యాణ్ ఎవరికి సాయం చేయలేదు, చిరంజీవికి మానవత్వం లేదు, నాగబాబు అసలు ఆయనకు రాజకీయం తెలీదు. ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు పవర్ లో ఉన్నది నువ్వు. ఇప్పుడు వాళ్ళ రాజకీయం గురించి నీకెందుకు? ఓడిపోయింది కదా పవన్ కళ్యాణ్, చిరంజీవి పాలిటిక్స్ వదిలేసింది కదా, నాగబాబు గారు ఆయన పనాన్ని చేసుకుంటాను కదా. వాళ్ళ పేర్లు నీకెందుకు రోజు? ఇక్కడ సందర్భం కాదు కదా. వాళ్ళ లాక్కొత్తావు మళ్ళీ ఏ పదం అది వీకి మొగడు నాకే అసహ్యంగా ఉందన్న చెప్పాలంటే. ఆ హెరిటేజ్ ఏంది అది? మరి అట్లా అన్నప్పుడు నేను అనొద్దా? తమ్ముడు, ఆంధ్రాలో జనసేన పార్టీకి కళ్యాణ్ దిలీప్ శంకర, రాజేష్ మహాసేన ఇద్దరు చాలా సపోర్టెడ్గా మాట్లాడారు జనసేన పార్టీ అధినేతకి. మరి ఒకానొక దశలో ఇద్దరు, రాజేష్ మహాసేన అవ్వచ్చు, కళ్యాణ్ దిలీప్ శంకర ఇద్దరు వైసీపీకి ఫేవర్గా మాట్లాడారు. ఎప్పుడు? ఎలక్షన్ టైంలో. అంటే ఈ 5 ఏళ్ల పీరియడ్లో వైసీపీ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడి, అంటే తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినటువంటి ఈ ఇద్దరు ఎలక్షన్కి ఇంకొక 4 రోజుల ముందనంగా కంపల్సరీగా మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది, వైఎస్ జగనే ముఖ్యమంత్రి అవుతాడని చెప్పి వీళ్ళిద్దరూ మళ్ళీ మాట్లాడారు. అంటే దీని మీద నీ కామెంట్ ఏంటి? అసలు వాళ్ళు ఎందుకు అలా మాట్లాడాల్సి వచ్చింది? కళ్యాణ్ దిలీప్ మాట్లాడింది అయితే ప్రస్తుత కూటమి తీసుకున్న నిర్ణయం 21 సీట్లకు కళ్యాణ్ గారు ఆగిపోవడం, తర్వాత జగన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలే జనంలోకి గట్టిగా వెళ్ళినట్టు కనపడతా ఉన్నాయి. ఆ 10,000 మీద డిపెండ్ అయ్యే జనాలు ఎక్కువ కనపడతా ఉన్నారు ప్రస్తుతం. కాబట్టి ఆ 10,000 లబ్ధి పొందిన వాళ్ళంతా ఓట్లు వేస్తే ఆబ్వియస్లీ జగన్ రెడ్డికి ఎడ్జ్ కనపడతా ఉంది. ఇప్పుడు ఇంటింటికి 10,000 పంపించిండన్న. పంపించినప్పుడు ఆ 10,000 తీసుకున్న ప్రతి ఫ్యామిలీ ఓటేస్తే ఆబ్వియస్లీ ఎడ్జ్ ఎవరికి ఉంది? జగన్ రెడ్డికి ఉంది అని చెప్పి ఆయన జనరలైజ్డ్గా చెప్పిండు. అసలు నాకు తెలిసి అయితే దీంట్లో పాలిటిక్స్ ఏం లేదు. ఆయన వాస్తవం చెప్పాలంటే ఆయన మీద నా ఒపీనియన్, నా పర్సనల్ చెప్తాను. మళ్ళీ దీన్ని కాంట్రవర్సీ, వేరే పాలిటిక్స్, వేరే రాజకీయం, జెండాలు దేనికి సంబంధం లేదు. నాకు అనిపించింది మాత్రం చెప్తాను. ఆయన మీద అట్లా మాట్లాడిన జస్ట్ న్యూట్రల్ పర్సన్ లాగా మాట్లాడింది. ఎందుకంటే ఆయన ఇప్పుడు అఫీషియల్ కాదు. ఇప్పుడు ఆయన ఇంతకు ముందు 2019కి ముందో 15కి ముందో 19కి ముందు ఆయన అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అప్పుడు ఆ పొజిషన్లో ఉండి జగన్కి ఎడ్జ్ ఉందంటే అది పొరపాటు, అది తప్పు. ఆయన 2019 తర్వాత అసలు జనసేన పార్టీకి ఆయనకు సంబంధం లేదు. యాజ్ ఎ ఫ్యాన్, నా లాగానో మీ లాగానో ఇంకొకరి లాగానో యాజ్ ఎ ఫ్యాన్గా వీడియోలు చేసుకుంటా ఉన్నారు. ఆయనకు అనిపించింది ఆ టైంలో 21 సీట్లు అనేసరికి కొంచెం డిసప్పాయింట్ అయ్యి, ఆ డిసప్పాయింట్మెంట్లో వచ్చిన మాటలే అవి తప్పితే ఆయన సపోర్ట్ చేయలే. అసలు జగన్ రెడ్డికి కళ్యాణ్ దిలీప్ శంకర్ సపోర్ట్ చేయలేదు. కానీ జనసేన వాళ్ళే కళ్యాణ్ దిలీప్ శంకర్ అని ట్రోల్ చేశారుగా, వైసీపీ ప్యాకేజ్ స్టార్ అని, అమ్ముడుపోయాడని చెప్పి కొంతమంది. మరి అట్లాగా జనసేన వాళ్లే ఆయన ట్రోల్ చేశారని చెప్పి ఆయన పూర్తిగా జనసేన పార్టీకి వైదొలిగారు. అంటే అప్పుడు దాకా ఆ స్థాయిలో జనసేన పార్టీకి ఒక విధంగా సోషల్ మీడియా ద్వారా ఉత్తేజితమైనటువంటి ప్రసంగాలు చేయడంలో కళ్యాణ్ దిలీప్ శంకర్ నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నాడు. అవునా కాదు? అట్లాంటిది చివరి టైంలో, పీక్స్ టైంలో ఆయన దూరం అయిపోయాడు. అది కొంత మీ పార్టీకి మంచిదేం కాదేమో కదా. కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే అనిపించింది. ఎందుకంటే పార్టీలో అందరూ ఉంటారు, సబ్జెక్ట్ గా మా సబ్జెక్ట్ తోనే మాట్లాడేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, పొలిటికల్ గా చాలా మంది ఉన్నారు. ఆ సబ్జెక్ట్ తోనే మాట్లాడే వాళ్ళలో కళ్యాణ్ దిలీప్ శంకర్ ఒకళ్ళు. సో మరి ఆయన దూరం అయ్యాడు. ఇప్పుడైనా సరే మీ పార్టీ ఏదన్నా మళ్ళీ చేర్చుకునే ప్రయత్నం ఏమైనా చేస్తుందంట, అంటే మీకున్నటువంటి ఆలోచనల్లో? మేబీ ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ ఆయన అవసరం ఉంటుందని నేను కూడా అనుకుంటాను. తమ్ముడు, రాజేష్ మహాసేన ఎలక్షన్ టైంలో పవన్ కళ్యాణ్ ఎన్ని స్థానాల్లో అయితే పోటీ చేస్తాడో అన్ని స్థానాల్లో నేను ఓడిస్తాను నా మహాసైన్యంతో అని చెప్పి కామెంట్ చేశాను. కానీ అంతకుముందు రాజేష్ మహాసేన ఒక సమ్ ఇన్సిడెంట్లో ఆయన ఇరుక్కుంటే పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేసి ఆయన అప్రిషియేట్ చేస్తే రాజేష్ మహాసేన చుట్టూ ఇంత సైన్యాన్ని పెట్టుకొని నవ్వుతూ
పవన్ కళ్యాణ్ గారు నాకు ఫోన్ చేయడం ఏంటండి, ఆయన స్థాయి అయింది, నా స్థాయి అయిందని చాలా అదేదో ఆయనకి ఒక 100 కోట్లు ఏదో డబ్బు వస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారో ఆ రకంగా ఫీల్ అయినటువంటి రాజేష్ మహాసేన సడన్ గా అంటే మరి ఆయనకి డే బై డే ఫ్యాన్స్ పెరుగుతున్నారనా, లేకపోతే చంద్రబాబు గారు వాళ్ళు కూడా నాతో నన్ను స్టేజెస్ మీద పక్కన కూర్చోబెట్టుకొని ఈ రకంగా నాకు మాట్లాడతారని మరి ఆయన ఎక్కువ ఊహించుకున్నారో ఏమో కానీ పవన్ కళ్యాణ్ గారిని అంతా అభిమానించినటువంటి రాజేష్ మహా చివరి టైంలో కంపల్సరీగా జనసేన ఓడిస్తాం, ఆయన ఎక్కడ ఎంతమందిని పెట్టినా ఓడిస్తాం అని చెప్పి ఒక కామెంట్ చేశారు. దాని మీద మీ కామెంట్ ఏంటి? ఆయన తొందరపడ్డారు అనిపించింది నాకైతే 100%. పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తా అనేది కరెక్ట్ కాదు, కాకపోతే అతనికి సీటు పోయిందన్న బాధ అయితే ఉండొచ్చు. ఆ బాధ నేను అర్థం చేసుకున్నాను. బాధలో అలా మాట్లాడారా? బాధలో ఆయన అలా మాట్లాడి ఉండొచ్చు, కానీ ఆ స్టేట్మెంట్ అయితే ఇచ్చి ఉండకూడదు అసలు. అదైతే రాంగ్, 100% రాంగ్. ఆ సీటు పోయిందన్న బాధ ఉండొచ్చు, కానీ మరి అంటే ఆ సీటు పోవడంలో ఎవరి ప్రమేయం ఉండొచ్చు ఎక్కువ అన్న? ఇది మళ్ళీ నేను మాట్లాడితే దీన్ని మళ్ళీ కాంట్రవర్సీ చేసి మళ్ళీ దీన్ని అంటే నీకున్న అనాలిసిస్ లో తమ్ముడు, ఇప్పుడు నువ్వు కూడా జనసేన పార్టీలో అంత పరిచయాలు ఉంటాయి కదా, నువ్వు మాట్లాడుతూ ఉంటావు కదా. టు బి ఫ్రాంక్ ఇప్పటికే నా మీద కూడా కొంత వస్తుందన్న. నేను ఇది డీప్ గా మాట్లాడితే మళ్ళీ ఇంకా ఎడిపోద్దో నాకు తెలియదు. మరి అంటే చెప్పు, పర్లేదు, నీకు అనిపించింది చెప్పు, తప్పేముంది, ఫ్యాక్ట్ మాట్లాడడం తప్పేముంది. రాజేష్ మహాసేన సీటు పోవడంలో 3 పార్టీల హస్తం ఉంది. ఏ పార్టీలు? జనసేన, టీడీపీ, బీజేపీ 3 పార్టీలు కలిసే అతనికి సారీ రెండు కలిసి అనౌన్స్ చేసినాయి. 3 కలిసి ఇతనికి జనసేన కలిసి టికెట్ అనౌన్స్ చేసింది. బీజేపీ యాడ్ అయిన తర్వాత ఇతను ఎందుకో సూటబుల్ కాదనో, లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితులను బట్టో, లేకపోతే అక్కడ జనాల ఒపీనియన్ బట్టో, అక్కడ ఉన్న ఓటర్ల ఇంట్రెస్ట్ ను బట్టో మొత్తానికి అయితే ఆ సీట్ అతను కాదు, మార్చేద్దాం అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయ్యారు. అంటే 3 కలిసి తీసేసి అధిష్టానం సీట్లు అనౌన్స్మెంట్ చేసేటప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు కలిసి ఏ నియోజకవర్గాల్లో ఎవరెవరినైతే పెడితే బాగుంటుందని ఆలోచన చేసే అనౌన్స్మెంట్ చేస్తారు కదా ఈ నియోజకవర్గానికి. ఆ టైంలోనే పి గన్నవరానికి రాజేష్ మహాసేనని ప్రపోజల్ పెట్టి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ చంద్రబాబు గారు అనౌన్స్మెంట్ చేశారు కదా. అంటే రాజేష్ మహాసేన మన పార్టీ కష్టకాలంలో కూడా వాయిస్ ఇచ్చాడు, మన పార్టీ కోసం మాట్లాడాడు, మన కోసం మాట్లాడాడు. అట్లాంటి అతను ఎస్సీ క్యాండిడేట్ మన పార్టీలో కావాలని చెప్పి చంద్రబాబు గారు, ఇప్పుడు ఆయన ఏమి సాదాసీదా వ్యక్తి కాదు కదా, 40 ఏళ్ళ రాజకీయ దురంధరుడు ఆయన. అట్లాంటిదంటే ఆయన నిర్ణయం తప్పైందంటారా రాజేష్ మహాసేనకి టికెట్ ఇచ్చి? తప్పైందంటే మేము మేబీ గ్రౌండ్ రియాలిటీ తెలియకనా, లేకపోతే ఆ సీట్ అనౌన్స్ చేసిన తర్వాత ఆ రేంజ్ లో నెగిటివిటీ వస్తుందని వీళ్ళు ముందు ఎక్స్పెక్ట్ చేయలేదేమో. సీట్ అనౌన్స్ చేయలేదు, అక్కడ జనాలకు తెలియదు అప్పటిదాకా. ఇప్పుడు వీళ్ళ మదిలో ఉంది, ఓకే రాజేష్ మహాసేన ఈ సీటు ఓకే ఆయన ఎలిజిబుల్ అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యారు. ఇక్కడ అనౌన్స్ అయిన తర్వాత జనాల్లోకి వెళ్తుంది. ఆ గన్నవరం జనాలందరికీ ఓహో మాకు ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ టీడీపీ నుంచి రాజేష్ మహాసేన, ఇతనికి ఇవ్వకూడదు అని చెప్పి జనాలు అప్పుడు తిరుగుబాటు రావడం వల్ల వీళ్ళు డిసిషన్ చేంజ్ చేసుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఆయన వీడియోస్ చూస్తున్నారా మీరు ఈ మధ్య కాలంలో? అంటే ఎక్కువగా రాజేష్ మహాసేన ఇంతకుముందు జై తెలుగుదేశం, జై జనసేన, జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై లోకేష్ అనే రాజేష్ మహాసేన ఈ మధ్య కాలం నుంచి కొంతకాలం నుంచి ఆయనకి ఎప్పుడైతే సీటు పోయిందో అప్పటి నుంచి అంటే ఆయన స్టేట్మెంట్ ఏదైతే పవన్ కళ్యాణ్ ఓడిస్తా అని చెప్పి స్టేట్మెంట్ ఏదైతే పాస్ చేశారో ఆ నెక్స్ట్ డే నుంచో ఆయన వీడియోస్లో జై చంద్రబాబు, జై లోకేష్, జై తెలుగుదేశం, జై మహాసేన అని మాత్రమే అంటున్నాడు. ఇంతకుముందు జై పవన్ కళ్యాణ్, జై జనసేన అన్నారు, ఇప్పుడు ఆ మాట అనట్లేదు. చూస్తున్నారా మీరు? ఇది అతనికి కొంత నెగిటివ్ అయ్యే అవకాశం ఉండొచ్చు కదా. కంపల్సరీ జన సైనికులు అతన్ని హేట్ చేస్తారు, ఈ విషయంలో డౌట్ లేదు, దాంట్లో హేట్ చేస్తారు. కానీ మేబీ అతని ఒపీనియన్ నేను ఇప్పుడు అతనికి టీడీపీ కావాలనుకుంటున్నాడు, జనసేన దూరం చేసుకోవాలనుకుంటున్నాడు. అదే అతను అక్కడ మీరు చెప్పినట్టుగా జై పవన్ కళ్యాణ్, జై టీడీపీ, జై జనసేన, జై లోకేష్ అన్నోడు ఈరోజు జై టీడీపీ, జై లోకేష్, జై చంద్రబాబు నాయుడు అక్కడ వరకే ఆగిపోతాడంటే అతను దూరం పెట్టుకున్నాను. మనకు వచ్చిన నష్టం. రాజేష్ మహాసేనతో ఎప్పుడైనా మాట్లాడారా మీరు? ఆయనతో లేదన్నా. ఎప్పుడైనా కలిసారా? ఏది లేదు, జస్ట్ కాకపోతే ఫోన్లో ఎప్పుడైనా మాట్లాడారా? లేదు అసలు ఆయనతో నేను ఎప్పుడూ మాట్లాడలేదు. కాకపోతే ఆయన వీడియోస్ నేను చూస్తాను, నా గురించి ఏదన్నా కాంట్రవర్సీ వచ్చినప్పుడు 1-2 సార్లు ఆయన అంటే ఈ బోర్గడ్ విషయంలో కొంచెం ఆయన నాకు వాయిస్ రైజ్ చేశారు. నిలబడ్డారు. ఇప్పుడు 2 days బ్యాక్ మీరు ఒక వీడియో చేశారు, అది ఆ వీడియోని రాజేష్ మహాసేన అతని ఛానల్లో పెట్టుకొని ఈ తమ్ముడు నన్ను తిట్టాడా పొగిడాడా మీరే కామెంట్ రూపంలో తెలియజేయండి అని చెప్పాడు. అంటే నువ్వు మాట్లాడింది అతనికి అర్థం కాలేదనే, లేకపోతే ప్రజలకు చూపించాలనే, లేకపోతే ఏంటి అసలు ఆ వీడియోలో సారాంశం ఏంటి? ఏమో నాకే అర్థం కాలేదు అసలు. అతను ఎందుకు పెట్టిండు తమ్ముడు ఎందుకు నాకు కూడా అసలు నువ్వే ఉద్దేశంతో మాట్లాడావు? నేనే ఉద్దేశం నాకు అనిపించిందే మాట్లాడినా. అంటే తిట్టినట్ట పొగిడినట్ట రాజేష్ మహాసేన? ఆయన ఎలా అనుకుంటే అలా. ఆయన తిట్టానని కూడా తిట్టినట్టే, లేదు పొగిడాడని కూడా పొగిడినట్టే. ఫ్యాక్టరీ మాట్లాడినా అనిపించింది నాకైతే అందులో. అంటే వాస్తవానికి నువ్వు ఎట్లా మాట్లాడావు? తిట్టావా పొగిడావా? అంటే నువ్వు ఉన్నదే ఉన్నట్టు మాట్లాడినన్నా, అందులో తిట్టడం పొగడడం అసలు ఏం లేదు నాకు తెలిసి. టాపిక్ అసలు జరిగింది ఏంది,
ఆయన ఎందుకు ఆ డెసిషన్ తీసుకున్నారనేది నాకు అనిపించింది, అక్కడ మాట్లాడిన అంతే. అది నువ్వు ఇప్పుడు మాట్లాడాల్సిన అవసరం ఏముంది అంటే ఈ సందర్భంలో? అతన్ని టీడీపీ ఆఫీసులో కూర్చోబెట్టారు కదా, ఇప్పుడు జనసేనని ఏందైనా ఓడిస్తా అన్నాడు. మరి అలాంటి పర్సన్ని టీడీపీ వాళ్ళు దగ్గర చేర్చుకొని కూర్చోబెట్టిళ్ళు అనేది నాకు అనిపించింది. ఎట్ ఏ టైం మరి జగన్కి ఎడ్జ్ ఉందన్న కళ్యాణ్ దిలీప్ సుంకర్ని ఈరోజు మనం ఏంటది కోవట్ అనే ముద్రని ఎత్తాను. కొంచెం ఆలోచించి మాట్లాడదాం అనేది మా జన సైనికులు అంటే చెప్పడం ట్రై చేస్తాను. అంటే రాజేష్ మహాసేనని రాష్ట్ర అధికార ప్రతినిధి పోస్ట్ నుంచి కూడా పీకేయాలి, అదే మీ ఉద్దేశం? అస్సలు నేను అట్లా అనలే కదన్నా. అంటే ఇప్పుడు కూర్చోబెట్టారంటే అంతే కదా, టీడీపీ వాళ్ళకి ఇష్టమైంది. టీడీపీకి మెచ్యూరిటీ ఉందనుకోవచ్చు, లేదా 20 సీట్లే కదా, వాళ్ళకి 130 సీట్లు ఉంది. అన్న 130 సీట్లు మేము త్యాగం చేస్తే వచ్చినాయి అన్న, 130 మేము కూడా పోటీ చేస్తే మాకు కూడా వస్తాయి కదన్నా. మేము త్యాగం చేసి తగ్గి 21కి మేము ఆగిపోయినాం. మిగతా ఇప్పుడు ఈ రిమైనింగ్ మిగతా సీట్లు అన్నీ ఉన్నాయి కదా, అక్కడ జనసేన ఓట్లు ట్రాన్స్ఫర్ అయినాయి కాబట్టి 130 కాబట్టి 140 వస్తాయి. ఈ 20 కూడా మేము వదిలేసి ఉంటే ఆ 174 వచ్చేటి మాకు, లేకపోతే మొత్తం పొత్తులు. ఇప్పుడు రాజేష్ మహాసేన రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్నారు. రీసెంట్ గా మంగళగిరి స్టేట్ ఆఫీస్ లో వెళ్ళి కూడా ఆయన ప్రెస్ మీట్లు అన్ని మాట్లాడుతున్నారు. వాళ్ళకి లేని ఇది మీకెందుకు అంటే ఇప్పుడు నా మనసులో అనిపించింది, నేను అతను బాయ్కాట్ చేస్తే రాజేష్ మహాసేన వాళ్ళ పార్టీ అధినాయకుడు లేకపోతే వాళ్ళ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వాళ్ళు చేస్తారు కదా, మీకెందుకు అంటే గుడ్డగాల్చి ఇలా ముఖం మీద వదిలేస్తారు? నా ఒపీనియన్ చెప్పకూడదన్న, నా ఒపీనియన్ నాకు అనిపించింది. పవన్ కళ్యాణ్ ఓడిస్తా అన్నాడు కాబట్టి రాజేష్ మహాసేన కూడా అడ్రస్ లేకుండా చేయాలనేది మీ యొక్క స్టేట్మెంట్స్ అన్నమాట. కాదు, అలా కాదు. ఇప్పుడు అట్లా ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా రాజేష్ మహాసేనని టీడీపీ దూరం పెట్టలేదు. అంటే టీడీపీ ఆవేశంలో మాట్లాడిండు రాజేష్ మహాసేన టైంలో, సీటు పోయిందన్న బాధలో మాట్లాడిండు, ఆవేదనలో ఉన్నాడు అని అర్థం చేసుకుని వాళ్ళు హక్కుని చేర్చుకున్నారు. మరి కళ్యాణ్ దిలీప్ సుంకర ఆయన పాపం చేసిండు, ఆయన జస్ట్ ఎడ్జ్ ఉందని మాత్రమే చెప్పిండు, అంతకుమించి ఆయన ఏం మాట్లాడలా. ఆయన కళ్యాణ్ గారిని ఒక మాట అనలేదు, మా అధినేతను ఒక మాట అనలేదు, సిబిఎన్ ఒక మాట అనలేదు, ఎవరిని కామెంట్ చేయాల. జస్ట్ ఈ పరిస్థితులు 21 సీట్లు లేకపోతే అమ్మఒడి ఆ 10,000 అకౌంట్లు ఇవి చూస్తూ ఉంటే ఆయన ఓడించడానికి దేవుడు రావాల్సి వస్తుందేమో, ఈ 10,000 తీసుకున్న వాళ్ళంతా ఓట్లు వేస్తాను సెంటెన్స్ వాడింది ఆయన, అంతే, అంతమించి ఆయన ఏమనలే. దానికి మా వాళ్ళు కొంతమంది జన సైనికులు పాపం తెలిసి తెలియకనా ఏదో పొరపాటులో మా వాళ్ళు ముసుగు ఒక కోవట్ అనే ముద్రను వేసిళ్ళు. దాంట్లో వేరే వాళ్ళ హస్తం ఉంది, వేరే పార్టీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు నాకు తెలిసినంత వరకు, సైనికులే. మా పెద్దల్ని తప్పడు, మా పెద్దల దాకా అసలు నాకు తెలిసి ఈ విషయం పోలే పాపం. ఈయన కోవర్ట్ అయిన సంగతి మా కళ్యాణ్ గారికి కానీ, మా నాగబాబు గారికి, మా మెగా కుటుంబానికి కానీ అసలు ఇంత దూరం పోదండి, ఇది తీసుకెళ్ళట్లే వేరే లీడర్స్ ఎవరు. అంటే ఎవరైనా మధ్యలో అబ్జెక్షన్ పెడుతున్నారా, ఎవరైనా ఆపేస్తున్నారు, ఆగుతా ఉన్నారు, జస్ట్ కీప్ సైలెంట్ గా చూద్దాం అంతే. తమ్ముడు రాయపాటి అరుణ గారితో టచ్ ఉందా మీకు, ఎప్పుడైనా మాట్లాడేదా? రెగ్యులర్ మాట్లాడుతాం. అంటే ఆవిడ కూడా మొన్న టికెట్ ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు కదా, రాలేదు టికెట్. అంటే అట్లాంటి వాళ్ళు పార్టీకి కష్టకాలంలో బాగా వర్క్ చేశారు, మంచి వాయిస్ ఇచ్చారు కదా. అవును, అలాంటి వాళ్ళు కూడా త్యాగం చేయాల్సి వచ్చిందా, లేకపోతే కావాలని ఇవ్వలేదా టికెట్స్ రాయపాటి అరుణ గారు లాంటి వాళ్ళు? త్యాగంలోనే పోయిందన్న, కావాలని అయితే అలా ఏం లేదు, త్యాగం అంతే. త్యాగమే అనుకుంటా. ఆవిడ 100% ట్రూ క్యాండిడేట్, చాలా కష్టపడిన పర్సన్ ఆవిడ. లాంటి వాళ్ళు ఎందుకు బయటకు వెళ్ళిపోయారు? ఆయన టికెట్ కంపల్సరీ నాకే రావాలి అనే ఆశ ఆయనకు ఉంది, ఆయన చాలా హోప్స్ పెట్టుకున్నారు, అప్పటి నుంచి ఆయన కష్టపడతా ఉన్నారు. కాదన్న, మరి ఎంతో డబ్బులు కూడా ఖర్చు పెట్టుండ్రు. అలాంటి వాళ్ళని మరి పరిస్థితి, రాష్ట్ర పరిస్థితి దానికంటే నీ టికెట్, నీ ఖర్చు, నీ డబ్బులు, నీ ఎమ్మెల్యే పదవి ఇదేది ఎక్కువ కాదు. ముందు రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, దాన్ని కొద్దిగా సరిదిద్దిన తర్వాత నెక్స్ట్ టైంకి నీకు టికెట్ ఇస్తాం అని కళ్యాణ్ గారు చెప్తే అది ఆయనకు నచ్చకపోవచ్చు. దానివల్ల ఆయన అప్పుడు మీ అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పోతిన మహేష్ని పిలిచి, మహేష్ నీకు ఇప్పుడు ఈ పదవి, నీకు టికెట్ కాదు, మన గవర్నమెంట్ వచ్చినాక మీకు మంచి నీ గుర్తింపు మేము ఇస్తాం, నువ్వు పడిన కష్టానికి మేము చేయాల్సిన న్యాయం చేస్తాం అని ఒక మాట చెప్పుంటే పోతిన మహేష్ పార్టీ విడిచి వెళ్ళేవాడా? చెప్పలేదని మీరు అనుకుంటున్నారా? చెప్పలేదేమో కాబట్టే కదా మరి పోతిన మహేష్. లేదన్న, ఆయన ఎలక్షన్ కి ముందు కళ్యాణ్ గారిని కలిసినట్టుకున్నారు, మేబీ ఆయన పార్టీని వదిలిపెట్టడానికంటే ముందు కలిసి. నేను చూసిన ఒక పోస్ట్ లో కళ్యాణ్ గారిని ఆయన కలిసిళ్ళు, నాదెండ్ల మనోహర్ గారిని కూడా ఆయన మీట్ అయ్యారు. కాబట్టి చెప్పే ఉంటారు విషయం, ఇది పరిస్థితి, ఇప్పుడు నీకు ఇవ్వలేము, కుదరట్లేదు, మరి నెక్స్ట్ టైం చూద్దాం అని చెప్పి ఉండొచ్చు. అది ఆయనకు నచ్చకపోయి ఉండొచ్చు, దానివల్ల ఆయన లెఫ్ట్ హ్యాండ్, ఇక దానికి మనం చేసేది ఏం లేదు. అంటే ఇప్పుడు రాజేష్ మహాసేన ఒకరు, కళ్యాణ్ దిలీప్ సుంకర, పోతిన మహేష్, వీళ్ళ ముగ్గురు పార్టీని అంటే దూరం చేసుకోవటం వల్ల వీళ్ళ ముగ్గురికి అరే కొంత మన అనవసరంగా మాట్లాడామే ఈ పార్టీ గురించి అని అనుకోని ఉంటారా? అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చింది కాబట్టి కంపల్సరీ
మీరు ఆ ముగ్గురులో కళ్యాణ్ దిలీప్ గారిని ఎగ్జిట్ చేయండి. ఉమ్, ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఏమనలేదు, ఆయన ద్వేషించలేదు. ఇప్పుడు రాజేష్ మాసేన పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చిండు. ఉమ్, ఈయన పోతిన వెంకట మహేష్ కూడా కళ్యాణ్ గారిని ఆయన పర్సనల్ ఇంకా ఘోరం, ఇంకా ఈయన ఓడిస్తా అంతవరకే. ఈయన నీ భార్యను తీసుకుంటరా అన్న లెజినోని పట్టుకరా, నీ 4వ భార్యతో నువ్వు గృహప్రవేశం చెయ్యి, ఇలాంటి క్వశ్చన్స్ అడిగింది నేను. ఎవరు? పోతిన వెంకట మహేష్. ఉమ్, వీళ్ళు బాధపడి ఉంటారు. కళ్యాణ్ దిలీప్ గారు అయితే పవన్ కళ్యాణ్ గారిని ఏ రోజు ఒక మాట అనలా. ఆయన ఫ్యామిలీ విషయాలు కానీ ఆయన పర్సనల్ విషయాలు కానీ వచ్చినప్పుడు అందరికంటే ఎక్కువ మా అందరికంటే ఎక్కువ క్వశ్చన్ చేసింది కళ్యాణ్ దిలీప్ సుంకర. ఆయన ఏం ఫీల్ అవ్వరు. కళ్యాణ్ గారు గెలిచినందుకు ఆయన హ్యాపీగానే ఉంటారు. కాకపోతే ఆయన లెక్క తప్పింది. ఆయన అనుకున్నది ఏంది, ఈ అమ్మఒడి ఒకటి, తర్వాత 21 సీట్లు కాబట్టి జనాల్లోకి అది వెళ్ళకపోవచ్చు, ఆ ఇంపాక్ట్ ఈసారి ఎలక్షన్లో జగన్కి ఎడ్జ్ చూపెట్టొచ్చు అనే లెక్కలు ఆయన వేసుకున్నాడు. ఆ లెక్క తప్పింది అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని అనవసరంగా నేను అన్నానే, అసలు అంటే కదా అనవసరం అనే మాట రావడానికి, అసలు ఆయన అనలే. ఆయన ఏమనలే, జస్ట్ ఎడ్జ్ ఉంది అన్నారు. ఓహో నేను అనుకున్న తప్పు, ఓకే నేను ఎక్స్పెక్ట్ చేసింది రాంగ్ అనుకున్నాను, సైలెంట్గా ఉండి అంతే. తమ్ముడు ఇప్పుడు మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మనుషులు అనే మన అందరం ఒక్కొక్కరు ఒక్కొక్క అభిమాన నాయకుడునో లేకపోతే హీరోనో మన అభిమాన నాయకుడిగా లేకపోతే మన ఫేవరెట్ హీరో అని చెప్పుకుంటాం. అసలు పవన్ కళ్యాణ్ గారిని నువ్వు అభిమానించడానికి కారణం ఏంటి? అసలు ఎక్కడో చోట తగులుతుంది కదా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించడానికి. ఏమన్నా సినిమాలు చూడటం మూవీస్, మెయిన్ అయితే మూవీస్ అన్న. చిన్నప్పటి నుంచి అవునా నాకు బాగా గుర్తున్నా 2003 అని కూడా గుడుంబ శంకర్ రిలీజ్ అది. నేను అప్పుడు స్కూల్కి అప్పుడే పోతున్నా. పేపర్లో ఆయన బొమ్మలు చూసి అరే భలే ఉన్నాడు, స్టైల్గా అది కట్టి ఇది కట్టి టీ షర్ట్లో చూసి అప్పుడు ఫస్ట్ పార్ట్లో ఉంటుందిగా ఆ పాటలో ఉండే స్టైల్ అదంతా చూసి కొంచెం ఎగ్జైట్ అయినా మనిషిని చూసి. అట్లా 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 ఒక్కొక్క సినిమా పోతే పోతే పీక్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు పొలిటికల్ పార్టీ పెట్టారు కాబట్టి ఇంకా అది మీ అభిమానం పెరుగుతూ వచ్చింది అంతే, అంతమించి ఏం కారణం. తమ్ముడు ఇప్పుడు నువ్వు జనసేన పార్టీని బలోపేతం చేస్తూ నీ వీడియోస్ చేస్తున్నావు కదా, అంటే సుమారు ఒక 4-5 ఏళ్ళు అవుతుందా, అదే పార్టీ పెట్టినప్పటి నుంచే 10 ఏళ్ల నుంచే? సోషల్ మీడియాలో ఎప్పటి నుంచి ఉన్నావు? అయితే అన్న దీనికి ఎట్లా చెప్పాలంటే టిక్ టాక్ నుంచి అనుకోవచ్చు అన్న. మరి అది ఏ ఇయర్ లో స్టార్ట్ అయింది, 18, 17 మరి నాకు అంత ఐడియా లేదు. అప్పటి నుంచి ఉందన్న. అప్పటి నుంచి ఉన్నావు కదా? ఉన్నాను. అంటే స్టార్టింగ్ ప్రారంభ రోజుల్లో చిన్న చిన్న వీడియోస్ చేస్తూ కొంత ఈ రోజుకి పెద్ద పెద్ద ఛానల్ వాళ్ళు కూడా ఇంటర్వ్యూ పిలిచే ఆ పరిస్థితికి నువ్వు వచ్చావు. అంటే నువ్వు 2 తెలుగు రాష్ట్రాల్లో నీ పేరు కానీ నీ ఫేస్ కానీ ఐడెంటిఫికేషన్ అయిందనే మేము అనుకుంటున్నాం. అంటే ఈ 7-8 ఏళ్ళటువంటి ఈ ట్రావెలింగ్ లో నువ్వు ఎక్కువగా సంతోషపడినటువంటి అంశం ఏంటి, ఎక్కువగా బాధపడినటువంటి అంశం ఏంటి? సంతోషపడ్డా అంటే బోల్డ్ అని ఉంటే ఏదో ఒకటి చెప్పు. బాగా ఇప్పుడు ఉంటది కదా ఏదో ఒకటి హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏదో ఒకటి ఉంటది కదా, బెస్ట్ మూమెంట్ అంటారు కదా. చాలా సింపుల్ అన్న. మొన్న వీడియో మీరు చూసారో లేదో, పిఠాపురం వెళ్ళిన కదా ప్రచారానికి, ఒక 1 వీక్ ముందు వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తున్నాను. చేస్తా అంటే ఒక బాబాయ్ ఏంటంటే 2 వానరంలో ఒక ముందు ఒకటి వెనక ఒకటి ఉన్నాయి వెహికల్ మీద. మీరు ఆ వీడియో చూసారో లేదో. అయితే ఆయన ఇప్పుడు జనరల్గా చిన్నపిల్లలు కానీ అక్కడ ఆడవాళ్ళు కానీ అది ఆ కోతి బొమ్మలు చూసినప్పుడు ఏమనిపిస్తాను వాళ్ళందరికీ, అరే ఎగ్జైట్ అయ్యి దగ్గర పోతూ ఉంటారు. వాళ్ళందరూ ఆయన చుట్టూ చేరి మాట్లాడుతూ ఉన్నారు. నేను అప్పుడే మా రూమ్కి వెళ్తా ఉన్నా, మా కుర్రలతో వెళ్తా ఉంటే ఆయన నన్ను చూసి డాడీ అని చెయ్యి ఊపాడు. హాయ్ అని చెప్పి నేను అన్న తర్వాత అసలు ఆయన నన్ను ఇలా చేయి పట్టుకొని అంత పబ్లిక్లో, ఆయన చుట్టూ జనాలే ఉన్నారు. ఆ పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి సభ పక్కనే జరుగుతుంది, జనాలంతా ఉన్నారు. అంత పబ్లిక్లో ఆయన నా చేయి తీసుకొని అసలు హిట్ టీవీ యాప్